హాయ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఇచ్చి కూడా 1.5 మంత్ అవుతుందండి ఈ బ్లౌజ్ అనేది. ఫస్ట్ వచ్చేసి మనము నెక్ అనేది ఎలా చూసుకోవాలంటే, నెక్ మధ్యలోకి ఇలా 2 మడతలుగా పట్టేసేసుకొని నెక్ దగ్గర మార్కింగ్ వేసుకొని, నడుం దగ్గర కూడా సేమ్ ఇలానే 2 మడతలుగా వేసేసుకొని నెక్ దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఎవరికైనా సరే సేమ్ ఇలానే చూసుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకొని మనకి డీప్ కావాల్సింటే డీప్, కొంచెం కావాల్సింటే కొంచెం అలా మార్కింగ్ వేసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ బ్లౌజులు మనం కట్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకుని మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు కట్ చేసుకొని స్టిచ్ చేయాలంటే చాలా ఒళ్ళు వేస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందో లేదో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, మనం బ్యాక్ పార్ట్ పరుచుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్ పరుచుకొని కొంచెం క్రాస్ అయితే కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పెట్టేసుకున్నాం కదా, సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చూసుకోవాలి. అలా నెక్ డీప్ పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మనకి వేసేసుకోవాలి. అంటే మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలానే మార్కింగ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము సైడ్ జాయింట్ వేస్తాం కదా, అదేనండి షేప్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా, అక్కడికి ఎంత వచ్చేసిందో మనము షేప్ బెల్ట్ ఎక్కడ స్టిచ్ చేస్తున్నామో అక్కడికి పెట్టుకొని మనం మార్కింగ్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చంక డౌన్ 1/2 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత చంకలో డాట్ కూడా వేసేసుకొని ఇక్కడ చూసారు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు వచ్చేసి మనకి కొంచెం ఒక సైడ్ వచ్చేసి అంటే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా హెచ్చు తగ్గులుగా వస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే మనము ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మనము కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుందండి. షేప్ బెల్ట్ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా, అంటే చంకలో మనము సైడ్ జాయిన్ చేస్తాం కదా, చంకలో ఎగుడు దిగుడుగా వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అనేది చూడండి, మనము హ్యాండ్ అనేది మనము మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. మనం మెయిన్గా వచ్చేసి మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు వచ్చేసి మనం బాడీ కొలతలు పట్టి వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ని పట్టి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ని అంటే మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనము క్రాస్ పెట్టే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేవి కొంచెం సరిపోలేదండి, అందుకని చెప్పేసి ఇలా వేసుకొని కట్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ అనేది క్లాత్ లేదు, మొత్తం స్టిచ్ చేశాక క్లాత్ మిగిలితే జాయిన్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టాటా.